ఈరోజు దాట్ల గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీతో పాటు దాట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ముందుండి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని మరి డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాబోయే డిప్యూటీ స్పీకర్ డాక్టర్ రామచంద్ర నాయక్ గారి కృషితో చొరవతో ఈ దాట్ల గ్రామానికి 40 ఇళ్లు 2 కోట్ల రూపాయల విలువతోటి మంజూరు చేయించడం జరిగింది. వారికి సందర్భంగా దాట్ల గ్రామ ఇందిరమ్మ లబ్ధిదారుల పక్షాన మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా రెండో విడతలో దసరా తర్వాత రెండో విడత కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి దాట్ల గ్రామంలో మిగిలినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో, అర్హులు ఎవరైతే ఉంటారో వారికి కూడా న్యాయం చేసే విధంగా రెండో విడతల మరి పేదలను గుర్తించి వారికి ఇల్లులు కేటాయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇంటి ఇల్లులు ₹1 కమిషన్ లేకుండా పూర్తి పారదర్శకంగా మరి ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా ఇల్లులు మరి డాక్టర్ రామచంద్ర నాయక్ గారి చొరవతో కృషితో లబ్ధిదారులకు అందిస్తున్నాం. గత పాలనలు కనుక చూసుకుంటే మరి బీఆర్ఎస్ సాయంలో మండలానికి 1-2 గ్రామాలలో మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఒక్కొక్క ఇల్లుకు ₹1,00,000 నుంచి ₹2,00,000 వసూలు చేసినటువంటి ఒక నీచమైన చరిత్రను కూడా మనం చూసినాం. కానీ కాంగ్రెస్ పాలనలో మరి అర్హులను గుర్తించి వారి దగ్గర నుంచి ఒక్క పైసా కూడా వసూలు చేసుకోకుండా అవినీతికి ఆస్కారం లేకుండా మరి పూర్తి పారదర్శకంగా అర్హులను గుర్తించి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి మరొకసారి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.